అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి. తొందరలో భీమవరం, ఒంగోలు కూడా చాలా మంది ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఒంగోలు, భీమవరానికి కూడా రెడీ చేస్తున్నాను. నాకు అవకాశాలు లేవు, పర్సనల్ అపాయింట్మెంట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ బిజీలో ఉన్నాను కాబట్టి, కానీ ఏదో ఒక టైంలో అక్కడ కూడా పెట్టడానికి అంటే భీమవరం, ఒంగోలు అనేది నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నాను. అది కూడా విషయం ఇస్తే వెంటనే చేస్తాను. అన్ని చోట్ల క్లాసులు ఉన్నాయి. కష్టాలు, బాధలు, నష్టాలు, అప్పులు, సమస్యలు, సంతానం లేదా, భార్య భర్తల అనుబంధం లేదా, పిల్లలు బాగా చదవాలన్నా, మీకు ఏదైనా అప్పులు సులభంగా తీరాలన్నా, ఏదైనా నన్ను డబ్బు గురు అని పేరు పెట్టుకున్నారు. డబ్బుతో సహా ఏదైనా ఇదే హైదరాబాద్ ఫీడ్బ్యాక్ లో కూడా చూడొచ్చు, బోర్డు పాట కూడా చూడొచ్చు. సంతానం లేదంటే సంతానం ఉండాల్సింది మన దగ్గర. భార్య భర్త అనుబంధం లేదంటే జరగాల్సింది అనుబంధం. పిల్లలు చదవాలంటే పాస్ అవ్వాలి. ఫస్ట్ క్లాస్ వాడు టీచర్ చెప్పింది కూడా జరగదు, మణిబాబు చెప్తే జరుగుతుంది. అది ఎలా? ఏదైనా సాధించడానికి మీరు ఏం చేయాలి? పాడిందే పాడరా పాశుపల్లి దాసని నేర్పిస్తా, దాన్ని పాడుకో. ఎక్కడెక్కడ పాడాలి, నువ్వు ఇంట్లో ఎలా ఉండాలి, ఎప్పుడెప్పుడు పాడాలి, ప్రతిదీ నేర్పిస్తా. కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళకి చెప్పండి, ఒరే ఎందుకు నేర్చుకుంటుంటావు, ఏది నచ్చిన మీడియం చూసి దాని సీఎం కొన్నాడని చెప్పు. ఇంటే చెప్పు వాడికి. ఎనకపోతే వాడిని పక్కన పెట్టి, అంత ఎనకపోతే వీలైతే ఒకసారి ఆయన కలవరా, అంతేగాని తిట్టకూడదు వాడికి. మళ్ళీ వాడు నెగిటివ్ రిలీజ్ చేయకూడదు. అందుకని కష్టాలు, బాధలు, సమస్యలు ఇంట్లో కూర్చుంటే రావు. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలి, అంటే వదులుకోవాలి. పాత జీవితాన్ని మనిషి కొత్త జీవితాన్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో వాడికి దారి వాడి మైండ్ ద్వారా పుట్టుకొస్తారు. పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ నుంచి పాజిటివ్ రావాలి. ఏదైనా సాధించబడతారు ఈ సబ్జెక్ట్ లో. ఓకేనా? ఏదైనా ఏ టు జెడ్ ఏది అనుకున్నా ఈ సబ్జెక్ట్ రూల్ ఏంటి? నిన్ను నువ్వు నమ్ముకో. నీకేం కావాలని బలంగా ఊహించాను నువ్వు అది పొందబడతావు. అంతే, నిన్ను నువ్వు నమ్ముకో. ఎవరు నాన్న ఉన్నాడు, చిన్నాయన ఉన్నాడు, అక్క ఉంది, బాగుంది, నాకు ఆమెనికి మా పెళ్లి చేస్తుంది ఇలా అనుకోకూడదు. నేనే చేసుకోవాలి, నేనే చేసుకుంటా, నేనే కొంటా, నేనే తింటా, నేనే పోతా. నిర్ణయం నీది ఉండాలి. అక్క మీద డిపెండ్ అవ్వకూడదు, ఎవరి మీద ఒక్కరి మీద ఒకరు ఉండకూడదు. ఎవరు చిరాయన ఉన్నాడు, నాకు చెల్లి ఉన్నాడు, నాయన ఉన్నాడు, ఎవరిని నమ్మకూడదు. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో. అవతల తర్వాతే నేను బాగుండాలి, తర్వాత నా కుటుంబం. ఇట్లా ఉన్నవాడే బాగుంటారు. అందరూ బాగుండాలి, నేను బాగుండాలంటే అందరూ బాగుంటే నీ మొహాన్ని చూసి వాళ్ళు ఎవరు చెప్పు చూడరు కదా. కాబట్టి ఎలా ఉండాలి మన మైండ్ సెట్? నేను బాగుండాలి, నా సహాయం కోసం అందరూ రావాలి, అప్పుడు ఉంటావు నువ్వు బాగా. అర్థమైందా? దీనికి మంచి చెడు తెలియదు. ఈ సబ్జెక్ట్ అంటుడు ముట్టుడు లేదు. ఏది మొక్కలు కడిగి తినాలంటే తినేయి, వాంచేయాలంటే వాంచేయి. భార్య భర్తల కలిగి చాలా ఇంట్రెస్ట్ అయింది. ఈ సబ్జెక్ట్ సెక్స్ పరం కూడా ఉంటుంది. అంటే చెప్తున్నాను మీకు, అంటే సుఖం, సంతోషం అన్ని పొందితేనే నీ ఇన్నర్ మైండ్ ఫీల్ అవుతుంది. అప్పుడు నీకేం కావాలని ఇస్తుంది అని చెప్తున్నాను. ఓకేనా? ఏదైనా సాధించడానికి ఒక్కసారి నా క్లాస్ అటెండ్ చేయండి. థ్యాంక్ యూ.